వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం వాల్యూమ్ 5లో ఇంతకు ముందర వరకు 25 వరకు డెఫినేషన్స్ మనం చెప్పుకున్నాం. ఈరోజు 26 మెయిల్ బ్యాగ్స్. ఏ మెయిల్ బ్యాగ్ ఈజ్ ఏ బ్యాగ్ containing unregistered and registered articles of the letter mail, letters, postcards, and book and pattern packets, and also unregistered parcels, the registered articles being enclosed in a registered bag. But when a registered packet bag is prescribed, heavy registered packets are dispatched inside the registered packet bag and not inside the mail bag. ఈ మెయిల్ బ్యాగ్ అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద బ్యాగు. మీరు ఇక్కడ చూడండి కింద, ఇది మెయిల్ బ్యాగ్. ఇది పెద్ద బ్యాగు. దీంట్లో రిజిస్టర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే క్యాష్ బ్యాగ్ ఉంటుంది, అలాగే అకౌంట్ బ్యాగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి లోపల పెట్టేసి దీనికి పైన సీల్ చేస్తారు. దీంట్లో మనకి ఆర్డినరీ లెటర్స్ ఉంటాయి, అలాగే మనకి కొన్ని పార్సిల్స్ తక్కువగా ఉంటే కూడా పార్సిల్స్ కూడా పెట్టి లోపల ఈ మెయిల్ బ్యాగ్లో వేస్తారు. అలాగే రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఈ మెయిల్ బ్యాగ్లోనే ఉంటాయి. వీటితో పాటు క్యాష్ బ్యాగ్ ఉంటే క్యాష్ బ్యాగ్ వేస్తారు, అలాగే అకౌంట్ బ్యాగ్ ఉంటే అకౌంట్ బ్యాగ్ వేస్తారు. ఇది మెయిల్ బ్యాగ్. ఈ మెయిల్ బ్యాగ్స్ మనకి బిఓల నుంచి ఎస్ఓలకు వస్తాయి, ఎస్ఓల నుంచి హెచ్ఓలకు వస్తాయి, హెచ్ఓల నుంచి మెయిల్ ఆఫీసర్కి వెళ్తాయి. ఈ మెయిల్ ఆఫీస్ వాళ్ళు మళ్ళీ అక్కడ సార్ట్ చేసి ట్రాన్సిట్ సెక్షన్స్ ద్వారా కానీ, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసుల ద్వారా కానీ, ఈ మెయిల్ ఆఫీసుల ద్వారా కానీ డెస్టినేషన్కి చేరతాయి. అలాగే మళ్ళీ ఇట్లా రివర్స్గా కూడా మళ్ళీ మెయిల్ ఆఫీస్ నుంచి మనకి హెచ్ఓలకు వస్తాయి, హెచ్ఓల నుంచి మన ఎస్ఓలకి, బిఓలకి ఇట్లా వస్తాయి మెయిల్ బ్యాగులు. వీటన్నిటిని మనం మెయిల్ బ్యాగులు అంటాం. ఈ మెయిల్ బ్యాగులో అన్ని రకాల ఆర్టికల్స్, రిజిస్టర్లు, అన్రిజిస్టర్లు, ఈ పార్సిల్స్ కనుక మనకి తక్కువగా ఉంటే పార్సిల్స్ కూడా దాంట్లోనే వేస్తారు. అకౌంట్ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో అకౌంట్ బ్యాగ్ ఉంటుంది, అలాగే దాంట్లో క్యాష్ బ్యాగ్ కూడా ఉంటుంది. అలాగే ఈ మెయిల్ బ్యాగులు 3 రకాలు: స్టేషన్ మెయిల్ బ్యాగ్, సార్టింగ్ మెయిల్ బ్యాగ్ అండ్ కంబైన్డ్ మెయిల్ బ్యాగ్. స్టేషన్ మెయిల్ బ్యాగ్ అంటే పర్టికులర్గా ఒక స్టేషన్కి ఈ మధ్యలో ఆ బ్యాగ్ని అసలు ఓపెన్ చేయరు. ఉదాహరణకి హైదరాబాద్కి ఒక బ్యాగ్ కట్టారు, పైన లేబుల్ పెట్టేసి. అది ఆ బ్యాగ్ని మధ్యలో ఎక్కడ ఓపెన్ చేయరు, డైరెక్ట్గా హైదరాబాద్ ఈ మెయిల్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మాత్రమే వీటిని ఊడదీసి సార్టింగ్ చేస్తారు. అలాగే సార్టింగ్ మెయిల్ ఆఫీస్ మెయిల్ బ్యాగ్. ఈ సార్టింగ్ మెయిల్ బ్యాగ్ అంటే ఉదాహరణకి తెనాల నుంచి ఒక మెయిల్ బ్యాగ్ కట్టారు, ఇది విజయవాడ వెళ్ళింది. ఈ సార్టింగ్ మెయిల్ బ్యాగ్ కడితే ఏం చేస్తారంటే విజయవాడలో ఊడదీస్తారు, ఊడదీసి హైదరాబాద్ వెళ్ళే ఉంటే హైదరాబాద్ పంపిస్తారు, బెంగళూరు ఉంటే బెంగళూరు పంపిస్తారు, ఢిల్లీ ఉంటే ఢిల్లీ పంపిస్తారు. సార్టింగ్ మెయిల్ బ్యాగ్ ఇది. అలాగే కంబైన్డ్ మెయిల్ బ్యాగ్, అన్ని కలిసి ఉంటాయి. ఈ కంబైన్డ్ దాంట్లో ఒకటి స్టేషన్ మెయిల్ బ్యాగ్ కూడా ఉంటుంది. స్టేషన్ మెయిల్ బ్యాగ్ అదేం దాన్ని మామూలుగా కంబైన్డ్ మెయిల్ బ్యాగ్ సీల్ ఊడదీస్తారు. ఆ స్టేషన్ మెయిల్ బ్యాగ్ ఉంటే కనుక దాన్ని ఊడదీయకుండా అది అక్కడ ఇచ్చేస్తారు. సార్టింగ్ మెయిల్ బ్యాగ్ ఉంటుంది, దాన్ని ఊడదీసి ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతూ ఉంటారు. ఈ 3 రకాలు గుర్తుపెట్టుకోండి: స్టేషన్ మెయిల్ బ్యాగ్స్, సార్టింగ్ మెయిల్ బ్యాగ్స్ అండ్ కంబైన్డ్ మెయిల్ బ్యాగ్స్. మెయిల్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మెయిల్ బ్యాగ్స్ ప్రతిరోజు ప్రతి ఆఫీస్ నుంచి తప్పనిసరిగా పంపాలి కాబట్టి వీటిని డ్యూ బ్యాగ్స్ అంటాం. మెయిల్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మెయిల్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ఏ క్యాష్ ఆఫీస్ అండ్ సబ్ ఆఫీస్. క్యాష్ ఆఫీస్ అంటే ఏంటంటే మనకి సాధారణంగా ఎస్ఓలకి క్యాష్ సాధారణంగా హెచ్ఓల నుంచి వస్తుంది, హెచ్ఓల నుంచి. లేకపోతే వాళ్ళకి బ్యాంక్ ఉంటే కనుక
బ్యాంక్ నుంచి డ్రా చేసుకుంటారు. సాధారణంగా మ్యాక్సిమం హెచ్ఓ నుంచి క్యాష్ వచ్చింది. కానీ కొన్ని ఆఫీసులకి హెచ్ఓ నుంచి కాకుండా ఎస్ఓల నుంచి కూడా క్యాష్ తెచ్చుకునే సదుపాయం ఉంటుంది. పక్క ఉన్న ఎస్ఓలు, నియరెస్ట్ ఎస్ఓ నుంచి క్యాష్ తీసుకుని వీళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ ఉన్న క్యాష్ని పంపిస్తాం. అవసరమైతే క్యాష్ రిక్వెస్ట్ పెట్టుకుని క్యాష్ తెచ్చుకుంటాం. ఇట్లా పక్క ఆఫీస్ నుంచి కనుక హెచ్ఓ కాకుండా పక్క ఆఫీస్ నుంచి కనుక క్యాష్ తెచ్చుకుంటే ఈ పక్క ఎస్ఓని క్యాష్ ఆఫీస్ అంటారు. క్యాష్ అప్లై చేస్తారు కాబట్టి క్యాష్ ఆఫీస్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు వీళ్ళు కూడా మెయిల్ బ్యాగ్ కడతారు. క్యాష్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళకి మెయిల్ బ్యాగ్ కడతారు ప్రతిరోజు. ఇది పెద్ద మెయిల్ బ్యాగ్. దాంట్లో ఏం చేస్తారు, రిజిస్టర్ బ్యాగ్ పెడతారు. అలాగే క్యాష్ బ్యాగ్ ఉంటుంది. క్యాష్ ఉంటే కనుక క్యాష్ బ్యాగ్ పెడతారు. ఆర్డినరీ లెటర్స్ కనుక ఉంటే ఆర్డినరీ లెటర్స్ కూడా దీంట్లో వేసేస్తారు. వేసేసి ఈ ఈ రిక్వెస్ట్ చేసిన ఈ ఎస్ఓకి పంపించేస్తారు. దీనిపైన గనక ఈ సీల్ వేసిన ఎఫ్ అని పెడితే గనక, ఎఫ్ అని ఉంటే గనక దాని అర్థం ఏంటంటే దీంట్లో క్యాష్ ఉందని అర్థం. పైన డిస్టింగ్విష్ ది సింబల్ ఎఫ్, ఈ ఎఫ్ గనక సింబల్ దీనిపైన పెడితే గనక ఈ బ్యాగ్ లో రిజిస్టర్లు వీటితో పాటు క్యాష్ ఉందని అర్థం. ఈ ఎఫ్ అనే పదం వాడాడంటే క్యాష్ ఆఫీస్ నుంచి జరిగితేనే ట్రాన్సాక్షన్. తర్వాత మనకు పి అనే పదం కూడా ఇంకోసారి వచ్చింది. క్యాష్ ఆఫీస్ నుంచి గనక ట్రాన్సాక్షన్ జరిగి ఆ మెయిల్ బ్యాగ్ లో ఈ రిజిస్టర్ బ్యాగ్ క్యాష్ బ్యాగ్ ఉంటే పైన ఎఫ్ సింబల్ వేశారంటే దాంట్లో క్యాష్ ఉందని అర్థం. ఆ జరిగిన ఆఫీస్ క్యాష్ ఆఫీసు. క్యాష్ ఆఫీసులో జరిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి, క్యాష్ ఆఫీసులో జరిగితే ఇది ఎఫ్ అనే సింబల్ ని రాస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ఓ క్యాష్ రిక్వెస్ట్ పెట్టింది క్యాష్ ఆఫీస్కి. వాళ్ళు ఒక మెయిల్ బ్యాగ్ కట్టారు. దాంట్లో వాళ్ళకు సంబంధించిన ఎస్ఓ సంబంధించిన లెటర్స్ ఉంటాయి, రిజిస్టర్ బ్యాగులు ఉంటాయి, దీంట్లో రిజిస్టర్ బ్యాగులు ఉంటాయి. అలాగే క్యాష్ బ్యాగ్ కూడా దీంట్లోనే పెడతారు. క్యాష్ బ్యాగ్ కూడా దీంట్లోనే పెడతారు. ఇది మొత్తం ఈ పైన సీల్ వేసేస్తారు. పైన ఎఫ్ అని మీనింగ్ పెడితే గనక ఎఫ్ ఉందంటే దాంట్లో క్యాష్ ఉందని అర్థం. క్యాష్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ మొత్తం క్యాష్ ఆఫీసులో జరుగుతుంది. క్యాష్ ఆఫీసులో జరిగినప్పుడు ఆ పైన ఎఫ్ అని రాస్తారు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్లైడ్ ని చూసి మరలా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఎస్ఓ అనుకుందాం. మనకి డబ్బులు అవసరమయ్యి క్యాష్ ఆఫీస్కి ఇక్కడ నుంచి క్యాష్ తెచ్చుకుంటాం. ఏదన్నా క్యాష్ మన దగ్గర ఎక్కువ ఉన్నా దీనికి పంపుతాం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం మన ఈ ఎస్ఓ నుంచి క్యాష్ రిక్వెస్ట్లు ఏమైనా వచ్చాయో చూస్తారు. ఓకే, క్యాష్ రిక్వెస్ట్ ఈ సబ్ ఆఫీసు ₹1,00,000 అడిగారు. అడగంగానే ఏం చేస్తారంటే ఒక మెయిల్ బ్యాగ్ తీసుకుంటారు. ఈ క్యాష్ రిక్వెస్ట్ తో పాటు ఏదన్నా మిస్సెంట్ ఆర్టికల్స్ కానీ ఈ పక్క సబ్ ఆఫీస్ లెటర్స్ ఉంటే ఈ లెటర్స్ ఈ బ్యాగులో వేస్తారు. దాంతో పాటు ఏదైనా రిజిస్టర్లు ఈ క్యాష్ ఆఫీసులో కనుక రిజిస్టర్లు వీళ్ళ ఆఫీస్కి బుక్ అయి ఉంటే ఆ రోజు వాళ్ళు ఇక్కడ ఆర్ఎంఎస్ పంపించరు, ఇక్కడే అట్టు పెట్టేసుకుని ఈ ఉదయం ఈ మెయిల్ బ్యాగ్ తో పాటు రిజిస్టర్లు కూడా దీంట్లో వేసేస్తారు. తర్వాత క్యాష్ ఉంటే కనుక ఒక క్యాష్ కట్టేసి దీనికి సీల్ వేసి దీంట్లో పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే పైన ఎఫ్ సింబల్ వేస్తారు. ఎఫ్ అంటే ఫైనాన్స్ క్యాష్ ఆఫీసులో జరుగుతుంది ట్రాన్సాక్షన్ అంతా. క్యాష్ ఆఫీస్తో మధ్య జరిగేటప్పుడు ఎఫ్ సింబల్ వేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మెయిల్ బ్యాగ్ లో ఈ రిజిస్టర్ పోస్ట్ బ్యాగ్ ఉంటది, ఈ క్యాష్ బ్యాగ్ ఉంటది, క్యాష్ ఇన్సైడ్ ఉంటది, పైన ఎఫ్ సింబల్ పెడతారు. ఇది క్యాష్ ఆఫీసు సబ్ ఆఫీసు మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్. ఎఫ్ సింబల్ ఉందంటే క్యాష్ ఆఫీసు సబ్ ఆఫీసు. ఇది ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. 26A ఎయిర్ మెయిల్ బ్యాగ్. ఏ మెయిల్ బ్యాగ్ కంటైనింగ్ unregistered and registered articles to be carried out by any air service under the ALAP scheme is called air mail bag. ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్ అంటే దీంట్లో అన్రిజిస్టర్ ఆర్టికల్స్ ఉంటాయి, రిజిస్టర్ ఆర్టికల్స్ ఉంటాయి.
అలాగే ఈ సర్ఫేస్ రూట్ లో పంపించే ఈ రోడ్డు కానీ ఈ ట్రైన్ కానీ ద్వారా పంపించే ఆర్టికల్స్ దాంట్లో పెట్టకూడదు. దీన్ని ఇట్లా పంపిస్తాన్ని ఆల్ ఆఫ్ స్కీమ్ అంటారు. ఆల్ ఆఫ్ స్కీమ్. ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్ వాడాలంటే దీన్ని ఆల్ ఆఫ్ స్కీమ్ కింద వాడతారు. దీంట్లో అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అలాగే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి. కంపల్సరీ దీంట్లో ఈ బ్యాగ్ లో పెట్టారంటే కంపల్సరీగా వీటిని మనం ఎయిర్ ద్వారా మాత్రమే పంపాలి. ఇది ఎయిర్ మెయిల్ బ్యాగ్. దీంట్లో ఏముంటాయి? అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, రిజిస్టర్ ఆర్టికల్స్ ఉంటాయి. దీంట్లో ఆర్టికల్స్ కనుక పెట్టారు అంటే ఇవి కంపల్సరీగా మనకి ఎయిర్ ద్వారానే, ఫ్లైట్ ద్వారానే మనం వీటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలాగే దీంట్లో గనక ఈ బ్యాగులో గనక పార్సిల్ ఉంటే గనక పైన క్యాప్ కంటైనింగ్ ఎయిర్ పార్సిల్ అనేది లేబుల్ క్యాప్ కంపల్సరీగా దీనికి లేబుల్ పెట్టాలి. సిఏపి అంటే ఎయిర్ పార్సిల్ ఇన్సైడ్ అని అర్థం. కంటైనింగ్ ఎయిర్ పార్సిల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కంపల్సరీగా ఎగ్జామ్ లో వచ్చింది. అలాగే దీనికి బ్యాగ్ బ్లూ దొసుతి బ్యాగ్ వాడతారు ఎయిర్ మెయిల్ కి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బ్లూ కలర్ ది మాక్సిమం ఎయిర్ మెయిల్ అనగానే బ్లూ కలర్ బ్యాగ్లే వాడతారు. దీన్ని వాడే బ్యాగ్ పేరు బ్లూ దొసుతి బ్యాగ్. అలాగే ఒక్కొక్క రోజు మనకి ఇలా ఫారెన్ కి పంపించాల్సిన లెటర్స్ ఉండవు. కానీ లేకపోయినా సరే కంపల్సరీగా మనం కంపల్సరీగా ఈ బ్యాగ్ క్లోజ్ చేయాలి. దానికి సంబంధించిన నిల్ ఎంట్రీ చేసుకుని ఆ బ్యాగ్ ని మనం క్లోజ్ చేయాలి. సరే, ఒక్కొక్క రోజు మనకి లెటర్స్ ఈ ఫారిన్ సంబంధించిన లెటర్స్ తక్కువగా ఉన్నాయి. మనకి 50 కన్నా తక్కువ ఉంటే ఇలాంటి పెద్ద కవర్ ఉంటుంది. ఈ కవర్ లో పెట్టేసి సీల్ వేసేస్తారు. ఈ సీల్ వేసేసి పంపించేస్తారు. ఇది మనకి ఎయిర్ మెయిల్ బ్యాగ్ సంబంధించింది. అలాగే రిజిస్టర్ ఆర్టికల్స్ షుడ్ నాట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బ్యాగ్ అన్లెస్ దేర్ నంబర్ ఎక్సీడ్స్ 25. ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్ లో ఈ రిజిస్టర్ ఆర్టికల్స్ పెట్టాలంటే మినిమం 26 ఉండాలి. ఎక్సీడ్స్ 25. ఆ 26 ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో 25 ని ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే దాంట్లో వేస్తారు. అప్పుడు బట్ దే షుడ్ బి బండిల్డ్ అండ్ టైడ్ క్రాస్ వైజ్ అలాంగ్ విత్ ది రిజిస్టర్ లిస్ట్ విత్ సూటబుల్ చెక్ స్లిప్ ప్రామినెంట్లీ మార్క్డ్ రిజిస్టర్డ్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా వీటిని 4 పక్కల ఈ రిజిస్టర్ని 4 పక్కల కట్టేసి సీల్ వేసేసి రిజిస్టర్డ్ అని పెడతారు. అప్పుడు ఈ బ్యాగ్ లో వేస్తారు. ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్ మొత్తం బరువు 30 కేజీలు మించి ఉండకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఎయిర్ మెయిల్ బ్యాగ్ బరువు 30 కేజీలు మించి ఉండకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. తర్వాత 27 రిజిస్టర్ బండిల్స్. మనం ఆర్డినరీ లెటర్స్ కూడా ఇంతకుముందు బండిల్స్, ఒక ఏరియాకి స్టేషన్ బండిల్ మనం 14 మించి ఉంటే అంటే 15 ఆర్టికల్స్ నుంచి అంటే స్టేషన్ బండిల్ కట్టాం. అలాగే ఫారెన్ కి ఆర్డినరీ లెటర్స్ టెరిటోరియల్ బండిల్స్ 25 కాడి నుంచి ఎక్కువ ఉంటే టెరిటోరియల్ బండిల్ కట్టాం. అలాగే రిజిస్టర్స్ కూడా మనం ఒకే ఏరియాకి ఉంటే మనం బండిల్స్ కడతాం. ఒకే ఏరియా, ఉదాహరణకి విజయవాడకి మనం తెనాలి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక 10 రిజిస్టర్స్ బుక్ చేశారు. వీటిని బండిల్స్ కడతారు. ఏ రిజిస్టర్ బండిల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫేస్డ్ uninsured register articles of the letter mail placed together with a register list in a prescribed form of envelope carefully gummed and sealed or
if necessary, in a dosuti bag, tied and sealed in a ordinary way with a label showing distinctly that register bundle. అంటే ఏం చేస్తారంటే వీటిని ఇలా మనకి రిజిస్టర్స్ అన్ని రిజిస్టర్ పోస్టులు మనం ఏదైతే కౌంటర్లో బుక్ చేసామో వాటన్నిటిని ఫేస్డ్ అంటే అడ్రస్ వైపు ఉన్నాయన్ని అడ్రస్లన్నీ ఒకవైపు పెట్టేసి వీటిని 4 పక్కల ఇట్లా బండిలు కట్టేసి సీల్ వేస్తారు. దీంట్లో రిజిస్టర్ లిస్ట్ పెట్టేస్తారు. ఎప్పుడు కడతాం ఈ రిజిస్టర్ బండిల్ అనేది? ఎప్పుడు కడతామంటే మనకి ఎక్సీడ్స్ 2 అంటే 2 ఉంటే రిజిస్టర్ బండిల్ కడతాం, 3 కాడి నుంచి కడతాం. 3 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే మనం రిజిస్టర్ ఆర్టికల్స్ కి బండిల్స్ కడతాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు మనకి చాలా జాగ్రత్తగా చూడాలి. ఎక్సీడ్స్ 2 అంటే 2 కన్నా ఎక్కువ, అంటే 2 కన్నా ఎక్కువ అంటే మనం 3 కాడి నుంచి అని అర్థం. 3 ఆర్టికల్స్ ఉంటేనే, రిజిస్టర్ ఆర్టికల్స్ ఉంటేనే మనం బండిల్ కడతాం. ఇది ఎగ్జామ్ లో మనం రిజిస్టర్ బండిల్ ఎన్ని ఆర్టికల్స్ ఉంటే కడతాము అనే దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. 3 ఆర్టికల్స్ అంటే 3 ఆర్టికల్స్ అన్నా ఎక్సీడ్స్ 2 అన్నా ఒకటే. దీంట్లో ఒక 50 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకే ఏరియాకి బండిలు కట్టారు, సీల్ వేసేసారు. సార్టింగ్ లో దీన్ని ఒక ఆర్టికల్ కిందే లెక్క తీసుకుంటారు. సార్టింగ్ లో దీన్ని ఒక ఆర్టికల్ కింద మాత్రమే తీసుకుంటారు. ట్రీటెడ్ యాజ్ ఏ సింగిల్ రిజిస్టర్డ్ ఆర్టికల్. రిజిస్టర్డ్ బండిల్స్ ఆర్ నాట్ డ్యూ. ఇవి డ్యూ కాదు, అంటే మనం కంపల్సరిగా చేయాల్సిన పని కాదు. ఏదన్నా ఏరియాకి ప్రతిరోజు ఒక 10 అట్లా 3కు మించి రావాలని ఏమి లేదు, వస్తేనే మనం చేస్తాం. కాబట్టి అది నాట్ డ్యూ. రిజిస్టర్ బండిల్స్ ఆర్ నాట్ డ్యూ. ఇదొకటి ఇంపార్టెంట్. 27A రిజిస్టర్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్. ది కస్టమర్స్ బుకింగ్ దేర్ ఆర్టికల్స్ ఇన్ బల్క్ ప్రిపేర్ స్టేషన్ అండ్ టీబీ బండిల్స్ ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ డిస్కస్డ్ అబౌవ్ అండ్ ప్రెజెంట్ దెమ్ ఇన్ సార్టింగ్ ఆఫీస్. మనం ఇంతకు ముందర మనకి ఈ బిజినెస్ మెయిల్ సెంటర్లో కానీ కొంతమంది ఇంటికి అక్కడే వాళ్ళ దగ్గరే బండిల్స్ కట్టుకుని తీసుకొస్తారని చెప్పుకున్నాం. అట్లాగే రిజిస్టర్లో కూడా వాళ్ళే స్టేషన్ వైజ్ గా టీబీ బండిల్స్ కట్టుకుని తీసుకొస్తారు. దాన్ని రిజిస్టర్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్ అంటాం. 28 రిజిస్టర్ బ్యాగ్. A register bag contains cash bag, ordinary and VP register letters, packets, issued envelopes, register bundles, issued bundle, ordinary and VP money order bundles tied with check slip and register list. రిజిస్టర్ బ్యాగ్ లో ఏమేమి ఉండొచ్చు? క్యాష్ బ్యాగ్ రిజిస్టర్ బ్యాగ్ లో పెడతారు, ఎందుకంటే సేఫ్ గా ఉండటం కోసం. క్యాష్ బ్యాగ్ ని మెయిల్ బ్యాగ్ లో, ఇది మెయిల్ బ్యాగ్ అనుకుందాం పెద్దది, మ్యాక్సిమం క్యాష్ బ్యాగ్ ని రిజిస్టర్ పోస్ట్ బ్యాగ్ లోనే పెడతారు, లేకపోతే విడిగా పక్కన ఒక బ్యాగ్ లో పెట్టి పెడతారు. ఎక్కువ మ్యాక్సిమం ఈ రిజిస్టర్ పోస్ట్ బ్యాగ్ లోనే క్యాష్ బ్యాగ్ ఉంటుంది. అలాగే ఈ రిజిస్టర్ పోస్ట్ బ్యాగ్ లో ఆర్డినరీ లెటర్స్, రిజిస్టర్ లెటర్స్, ఇన్సూర్డ్ ఎన్వలప్స్, రిజిస్టర్ బండిల్స్, ఇన్సూర్డ్ బండిల్స్, ఇవన్నీ ఈ రిజిస్టర్ బ్యాగ్ లో మనం పెట్టవచ్చు. పెట్టేసేసి గట్టిగా ఇక్కడ కట్టేసేసి సీల్ వేసేస్తారు. ఇది రిజిస్టర్ బ్యాగ్. ది రిజిస్టర్ బ్యాగ్ ఇన్సైడ్ మెయిల్ బ్యాగ్ indicating by symbol P in the due mail list will also contain cash bag. అదే ఇందాక మనం సింబల్ ఎఫ్ చెప్పుకున్నాం, సేమ్ ఇదే. కాకపోతే ఇది అక్కడ క్యాష్ ఆఫీస్ నుంచి మనకి ఎస్ఓలకు జరుగుతుంటే ఎఫ్ సింబల్ పెడతాం. క్యాష్ ఆఫీస్ కాకుండా మిగతా ఆఫీసుల నుంచి, మెయిల్ ఆఫీసులు కానీ హెడ్ ఆఫీసుల నుంచి జరుగుతుంటే మనం పైన పి సింబల్ పెడితే దాంట్లో క్యాష్ ఉందని అర్థం. ది రిజిస్టర్ బ్యాగ్ ఇన్సైడ్ మెయిల్ బ్యాగ్ ఇండికేటింగ్ సింబల్ పి. సింబల్ పి అంటే క్యాష్ ఆఫీస్ తో కాకుండా వేరే ఆఫీస్ నుంచి క్యాష్ వస్తుందని అర్థం. అంటే క్యాష్ ఉంది, ఎఫ్ ఉన్నా పి ఉన్నా రెండు అర్థం క్యాష్ ఉందని. ఎఫ్ ఉంటేనేమో క్యాష్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నారు అర్థం, పి ఉంటేనేమో మిగతా ఆఫీసుల నుంచి
మిగతా మెయిల్ ఆఫీసుల నుంచి కానీ హెచ్ఓ నుంచి కానీ అది క్యాష్ మనకి మిగతా ఆఫీసుల నుంచి వస్తుందని అర్థం. అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది పాయింట్. A register bag is due bag and must be prepared together with register list whether there is a cash bag or register articles for dispatch or not. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతిరోజు మనం బీఓలో కానీ ఎస్ఓలో కానీ హెచ్ఓలో కానీ ప్రతిరోజు కంపల్సరీ రిజిస్టర్లో ఉన్నా లేకపోయినా సరే మనం ఈ బ్యాగ్ అనేది కంపల్సరీగా క్లోజ్ చేయాలి. ఆర్టికల్స్ ఏం లేకపోతే నిల్ లిస్ట్ పెడతాం. అలాగే క్యాష్ ఉండొచ్చు, రిజిస్టర్ బ్యాగ్ లో క్యాష్ బ్యాగ్ పెట్టచ్చు అని చెప్పాము. క్యాష్ బ్యాగ్ ఉన్నా సరే లేకపోయినా సరే, రిజిస్టర్ ఆర్టికల్స్ ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీగా ఈ బ్యాగ్ ని, ఈ ఖాళీ బ్యాగ్ ఇది, దీంట్లో లిస్ట్ రాస్తారు, నిల్ అని పెడతారు, సంతకం పెడతారు, పైన సీలేసేసి పంపించేస్తారు. ఇది డ్యూ బ్యాగ్ అంటే కంపల్సరీగా పంపించాలి. ఆ రోజు ఆర్టికల్స్ ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీగా బ్యాగ్ అనేది పంపించాలి. మరో ముఖ్యమైన పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా అన్ని ఎగ్జామ్స్ లో వచ్చింది ఇది. ది రిజిస్టర్ లిస్ట్ సెంట్ ఇన్ రిజిస్టర్ బ్యాగ్స్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంటైన్ క్యాష్ బ్యాగ్ మస్ట్ ఇన్వారియబుల్లీ బేర్ ఇన్ అడిషన్ టు రిజిస్ట్రేషన్ డే స్టాంప్ impression the impression of treasury day stamp of the closing the bag, or in the office where there is no treasury day stamp, round money order stamp of the sub postmaster. మనము ఒక ఆఫీస్ నుంచి రిజిస్టర్ బ్యాగ్ క్లోజ్ చేస్తా ఉన్నాం. దీంట్లో మనకి రిజిస్టర్ లిస్ట్ ఉంటుంది. రిజిస్టర్లతో పాటు మామూలుగా క్యాష్ లేకపోతే ఏం చేస్తామంటే ఆ రిజిస్ట్రేషన్ డే స్టాంప్ వరకే ఈ రిజిస్టర్ లిస్ట్ మీద వేసేసి క్లోజ్ చేసి పంపించేస్తా ఉంటాం. అదే క్యాష్ ఉందనుకోండి, దాంట్లో ఈ రిజిస్ట్రేషన్ డే స్టాంప్ తో పాటు ట్రెజరీ డే స్టాంప్ కూడా కంపల్సరీగా కొట్టాలి. అంటే క్యాష్ మనకి ఈ రిజిస్టర్ దీంట్లో పెట్టిన తర్వాత మనకి ట్రెజరర్ గారు క్యాష్ ఇస్తారు. ఈ క్యాష్ ని దీంట్లో పెట్టేసి డే స్టాంప్ కొడతారు. ఆ ట్రెజరీ డే స్టాంప్ కనుక కొన్ని ఆఫీసుల్లో ఉండవు. ఆ ట్రెజరీ డే స్టాంప్ కనుక లేకపోతే దాని ప్లేస్ లో రౌండ్ మనీ ఆర్డర్ స్టాంప్ కూడా కొట్టచ్చు. రౌండ్ మనీ ఆర్డర్ స్టాంప్ కానీ ట్రెజరీ డే స్టాంప్ కానీ రెండింటిలో కంపల్సరీగా క్యాష్ ఉన్నప్పుడు కొట్టాలి. అలాగే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ డే స్టాంప్ ఉంటుంది. మొత్తం క్యాష్ ఉన్నాయంటే 2 స్టాంపులు ఉంటాయి. ఒకటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్టాంప్, ఒకటి రెండోది ట్రెజరీ డే స్టాంప్. ట్రెజరీ డే స్టాంప్ లేకపోతే మనకి రౌండ్ మనీ ఆర్డర్ కంపల్సరీగా కొట్టాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రిజిస్టర్ బ్యాగ్. ఇందుట్లో క్యాష్ బ్యాగ్ పెడతారు. అలాగే ఆర్డినరీ లెటర్స్, రిజిస్టర్ లెటర్స్, విపి లెటర్స్, ఇన్సూర్డ్ ఎన్వలప్స్ అన్ని దీంట్లో పెడతారు. అన్ని దీంట్లో పెట్టేస్తారు. అట్లాగే ఇందుట్లో ఉదాహరణ క్యాష్ పెట్టారు. క్యాష్ పెట్టినప్పుడు ఈ రిజిస్టర్ లిస్ట్ ఉంటుంది. రిజిస్టర్ లిస్ట్ మీద మనకి రిజిస్ట్రేషన్ డే స్టాంప్ కంపల్సరీగా కొడతారు. క్యాష్ పెడితే కనుక ట్రెజరీ డే స్టాంపు, అది లేకపోతే కనుక రౌండ్ మనీ ఆర్డర్ కొడతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రిజిస్టర్ బ్యాగ్. దీంట్లో క్యాష్ బ్యాగ్ ఉంది. పి సింబల్ పెట్టారంటే కంపల్సరీగా క్యాష్ ఉందని అర్థం. ఇది రిజిస్టర్ బ్యాగ్ ఆల్వేస్ డ్యూ బ్యాగ్. ఇది డైలీ ప్రిపేర్ చేయాలి. తర్వాత దీంట్లో రిజిస్టర్ లిస్ట్ ఉంటుంది. ఉదాహరణకి రిజిస్టర్ ఆర్టికల్స్ ఒక్కట లేకపోయినా సరే కంపల్సరీగా ఖాళీ బ్యాగ్ అయినా క్లోజ్ చేయాలి. ఇది మనకి డ్యూ బ్యాగ్. తర్వాత రూల్ 28A స్పీడ్ పోస్ట్ బ్యాగ్. ఈ స్పీడ్ పోస్ట్ బ్యాగ్ అంటే ఏ స్పీడ్ పోస్ట్ బ్యాగ్ ఈ స్పెషల్లీ మెయిల్ బ్యాగ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ టు ఎన్ష్యూర్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ డెలివరీ. దీంట్లో ఏమేమి ఉంటాయంటే స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్స్. గతంలో మనకు మామూలు మనీ ఆర్డర్స్ తో పాటు స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్స్ కూడా ఉండేవి. దాంతో పాటు దీనికి సంబంధించిన రిజిస్టర్ లిస్ట్ ఎట్టుంటుందో
స్పీడ్ పోస్ట్ మేనిఫెస్టో ఉంటుంది. అంటే స్పీడ్ పోస్ట్ లిస్టు, అంటే దీంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే దీని లిస్ట్ మీద నెంబర్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఇన్వాల్యుబుల్ రిటర్న్, అంటే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అనేది కంపల్సరీగా ఇవి మనం దీంట్లో రాయాలి. ఇన్సూర్డ్ బండిల్. An insured bundle is a collection of insured letters enclosed together with register list in an insured envelope, or if necessary in dosuti bag properly closed and sealed, showing distinctly on the envelope or the label of the bag that it is insured bundle. ఇన్సూర్డ్ బండిల్ అంటే మనం జాగ్రత్తగా అత్యంత సేఫ్ గా సీల్స్ వేసి పంపించాలి. ఇది మనకి ఈ ఇన్సూర్డ్ బండిల్ అనేది మనకి రిజిస్టర్ లిస్ట్ లో కూడా మనం ఎన్క్లోజ్ చేసి పంపించవచ్చు, రిజిస్టర్ లిస్ట్ లో కూడా ఎన్క్లోజ్ చేసి పంపించవచ్చు. లేకపోతే ఇది ప్రత్యేకంగా మనం ఒక ఎన్వలప్ పెట్టి లేదా ఒక బ్యాగ్ కట్టి, ఎక్కువ పెద్ద పార్సిల్ అయితే కనుక ఒక బ్యాగ్ కట్టి కూడా అది మళ్ళా సేఫ్ గా మెయిల్ బ్యాగ్ లోపలే ఉంటది. ఓపెన్ కండిషన్ లో మ్యాక్సిమం ఉండదు, ఓపెన్ లో బయట ఉండదు బ్యాగ్. ఈ బ్యాగ్ అనేది మెయిల్ బ్యాగ్ లో లోపల పెట్టేసి సీల్ చేస్తారు. ఇన్సూర్డ్ బండిల్స్ ఆర్ నాట్ డ్యూ. ఇవి కంపల్సరీగా ఇన్సూర్డ్ ఆర్టికల్స్ రోజు ఉండవు కాబట్టి ఇవి నాట్ డ్యూ, బట్ ఆర్ మేడ్ అప్ ఆర్డినర్లీ వెన్ ది నెంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఫర్ డిస్పాచ్ పోస్ట్ ఆఫీస్ మోర్ దెన్ వన్ అంటే రెండు ఆర్టికల్స్ నుంచి ఉంటే కనుక బండిల్ కట్టొచ్చు. అదే మనం రిజిస్టర్ బండిల్ అయితే 3, ఇన్సూర్డ్ బండిల్ మాత్రం 2 ఆర్టికల్స్ ఉన్నా సరే మనం బండిల్ కట్టొచ్చు ఇన్సూర్డ్ బండిల్. దే ఆర్ ట్రీటెడ్ ఇన్ సార్టింగ్ సింగిల్ ఇన్సూర్డ్ ఎన్వలప్. సార్టింగ్ చేసేటప్పుడు ఈ బండిల్ కట్టిన దాన్ని ఒక ఆర్టికల్ కిందే లెక్కేస్తారు. వెన్ ది నెంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ లెటర్స్ ఇన్సూర్డ్ బండిల్స్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ త్రూ మెయిల్ ఆఫీస్ ఈజ్ యూజువల్లీ మోర్ దెన్ 10, a separate insured letter bag addressed to the mail office may be prescribed to close in separate due bag. ఏదైనా ఎక్కువగా ఉంటే కనుక సపరేట్ బ్యాగ్ కట్టొచ్చు, అంటే మోర్ దెన్ 10 ఉంటే సపరేట్ బ్యాగ్ కట్టొచ్చు. ది ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ షుడ్ బి డిస్పాచ్డ్ ఇన్సైడ్ ది రిజిస్టర్ బ్యాగ్ విత్ సూటబుల్ రిమార్క్స్ ఇన్ ది రిజిస్టర్ లిస్ట్. ఈ ఇన్సూర్డ్ బ్యాగ్ ని, లెటర్ బ్యాగ్ కంపల్సరీగా రిజిస్టర్ బ్యాగ్ లోపలే పెట్టాలి. ఇది రిజిస్టర్ బ్యాగ్, దీని లోపల ఇన్సూర్డ్ బ్యాగ్ పెట్టాలి. మళ్ళా పైన మెయిల్ బ్యాగ్ ఉంటుంది సేఫ్ గా, విత్ సూటబుల్ రిమార్క్స్ ఇన్ రిజిస్టర్ లిస్ట్ లో రాయాలి ఇన్సూర్డ్ బ్యాగ్ ఉందని. ఇది ఇన్సూర్డ్ బండిల్. లోపల ఇన్సూర్డ్ ఆర్టికల్స్ మొత్తం ఇవన్నీ కట్టకట్టేసి ఈ లోపల పెట్టేసారు. నీట్ గా పెట్టేసిన తర్వాత పైన సీల్ చేస్తారు. 4 పక్కల ఎవరు తీసుకోకుండా సీల్ చేస్తారు, ప్రాపర్లీ క్లోజ్ చేస్తారు, పైన ఇన్సూర్డ్ బండిల్ అని రాస్తారు. అలాగే ఇది రిజిస్టర్ లిస్ట్ లో రిజిస్టర్ బ్యాగ్ లో పెడతారు. ఈ ఇన్సూర్డ్ ఈ బండిల్ అనేది రిజిస్టర్ బ్యాగ్ లో ఈ ఇన్సూర్డ్ బండిల్ పెడతారు. మళ్ళా దీనిపైన మెయిల్ బ్యాగ్ ఉంటుంది, అట్లా సెక్యూరిటీగా వెళ్ళిద్ది. ఇది మనకి సార్టింగ్ చేసేటప్పుడు ఎన్ని ఇన్సూర్డ్ బండిల్, ఒక 10 ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఒక బండిల్ కట్టినా సరే సార్టింగ్ లో దీన్ని ఒక ఆర్టికల్ కిందే కౌంట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇన్సూర్డ్ బండిల్ అవ్వచ్చు, రిజిస్టర్ బండిల్ అవ్వచ్చు, ఆర్డినరీ లెటర్ బండిల్ అవ్వచ్చు. వీటిల్లో ఎన్ని ఆర్టికల్స్ ఉండి బండిల్ కట్టినా సరే దాన్ని ఒక ఆర్టికల్ గా మాత్రమే కౌంట్ చేస్తారు. 30 పార్సిల్ బ్యాగ్. ఏ పార్సిల్ బ్యాగ్ కంటైన్స్ ఆర్డినరీ, రిజిస్టర్ పార్సెల్స్, విపి పార్సెల్స్ అండ్ ఇన్సూర్డ్ బ్యాగ్, అండ్ it also contains parcel list in which all the registered articles of the parcel mail are entered in detail. Parcel bags are not due bags. And when dispatched they are treated as unusual mail. పార్సిల్ బ్యాగ్స్ అంటే పెద్ద పెద్ద పార్సిల్స్, వీటిని పంపిస్తానికి మనం రిజిస్టర్ బ్యాగ్ తో పాటు సపరేట్ గా ఎక్కువగా అనుకుంటే పార్సిల్ బ్యాగ్ కడతాం. ఈ పార్సిల్ బ్యాగ్ లో ఏముంటాయి, మనకి
ఆర్డినరీ రిజిస్టర్ పార్సిల్స్ ఉంటాయి. ఆర్డినరీ రిజిస్టర్ పార్సిల్స్ ఉంటాయి. విపి వాల్యూ పేబుల్ పార్సిల్స్ ఇటువరకు ఉండే, ఇప్పుడు అన్ని సిఓడీలు వస్తున్నాయి. ఈ సిఓడీలు దీంట్లో ఉంటాయి. దీంట్లో ఒక పార్సిల్ లిస్ట్ ఉంటుంది. ఒక పార్సిల్ లిస్ట్ ఉంటుంది. ఈ పార్సిల్ లిస్ట్ లో ఏమేమి ఆర్టికల్స్ పంపిస్తున్నారు అనేది దాంట్లో సంతకం పెట్టి ఆ బ్యాగ్ తయారు చేసిన వాళ్ళు దీని మీద డే స్టాంప్ కొట్టి సంతకం పెడతారు. ఈ పార్సిల్ బ్యాగ్స్ అని డ్యూ బ్యాగ్స్ కాదు. ఏదన్నా ఉంటే ఎక్కువ పార్సిల్స్ ఉంటే కడతారు, లేకపోతే లేదు. ఇది మాత్రం డ్యూ బ్యాగ్ కాదు. ఇది పార్సిల్ బ్యాగ్. ఈ పార్సిల్స్ విపిలు అలాగే దీంట్లో ఈ ఇన్సూర్డ్ పార్సిల్స్ ఉన్నా సరే సేఫ్ సైడ్ ఉండడం కోసం ఇన్సూర్డ్స్ అని మొత్తం రిజిస్టర్ పోస్ట్ బ్యాగ్ లో కానీ, మనకి అదే పార్సిల్స్ అయితే ఇన్సూర్డ్ మనకి రిజిస్టర్ పార్సిల్ బ్యాగ్ లో లోపల పెడతారు. ఎందుకంటే సేఫ్ కోసం దీనికి సీల్ వేసేస్తారు ఇక్కడ. ఇది మనకి రిజిస్టర్ పోస్ట్ పార్సిల్ బ్యాగ్. ఇన్సూర్డ్ బ్యాగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. An insured bag is intended to give cover to insured parcels, including insured VP parcels, so as to afford them greater security. Insured bags do not come under the category either due or unusual bags, nor due to the contain any list of their contents, these being detailed in the ordinary parcel list. An insured bag is never dispatched loose, but always enclosed in parcel bag or mail bag. ఈ ఇన్సూర్డ్ బ్యాగ్ ని ఎందుకు ప్రత్యేకంగా తయారు చేస్తారంటే గ్రేటర్ సెక్యూరిటీ కోసం. మామూలుగా ఇన్సూర్ లెటర్ ఉందనుకోండి, దానికి సీల్ 4 పక్కల సీల్ వేసేస్తారు, వేసేసి రిజిస్టర్ లిస్ట్ లో పెట్టేసి మెయిల్ బ్యాగ్ లో వేస్తారు. అలా కాకుండా బాగా పెద్ద వస్తువు, బాగా విలువైంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకా సెక్యూరిటీ కోసం దీన్ని సపరేట్ గా ఇలా బ్యాగ్ తీసుకుంటారు. ఇట్లా బ్యాగ్ తీసుకుంటారు. దీంట్లో ఆ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉంటది, ఆ లోపల ఆర్టికల్స్ కూడా సీల్ వేసి ఉంటది. మళ్ళా పైన పెట్టేసి దీనికి సీల్ వేసేస్తారు. ఎవరన్నా మధ్యలో ఓపెన్ చేసి తీసినా తెలిసిపోయిద్ది. కాబట్టి ఇన్సూర్డ్ బ్యాగ్ ని చాలా సెక్యూరిటీగా ఎవరైతే ఈ బుక్ చేశారో వాళ్ళకి జాగ్రత్తగా అందే విధంగా పంపిస్తారు. ఇది ఇన్సూర్డ్ బ్యాగ్ తయారు చేశారు. 4 వైపులా వీటన్నిటికి సీల్ వేశారు. దీన్ని ఏం చేస్తారంటే పార్సిల్ బ్యాగ్ లో వేస్తారు. పార్సిల్ బ్యాగ్ లో పెట్టేసి, అంటే ఈ పార్సిల్ బ్యాగ్ లో ఈ పార్సిల్స్ ఉంటాయి, రిజిస్టర్ పార్సిల్స్ అలాగే విపి పార్సిల్స్ ఉంటాయి. వీటితో పాటు లోపల ఈ బ్యాగ్ కూడా పెట్టేస్తారు. దీనికి సీల్ వేసేసి మళ్ళా ఈ బ్యాగ్ ని మెయిల్ బ్యాగ్ లో పెడతారు. మెయిల్ బ్యాగ్ ఇంత సెక్యూరిటీకి వెళ్ళింది. ఇన్సూర్డ్ బ్యాగ్ ఇంత సెక్యూరిటీకి వెళ్ళింది. ఉదాహరణకి ఆ రోజు పార్సిల్ బ్యాగ్ లేవు, పార్సిల్స్ ఏమి లేక పార్సిల్స్ బ్యాగ్ లేదు. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఈ మెయిల్ బ్యాగ్ లో పెడతారు. అవసరమైతే ఇంకా సెక్యూరిటీ కోసం ఇంకో బ్యాగ్ తీసుకుని పైన కట్టేసి సీల్ చేస్తారు. ఇది ఈ విధంగా ఇన్సూర్డ్ బ్యాగ్ ని అత్యంత సెక్యూరిటీగా పంపిస్తారు. 32 రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగ్. A register packet bag contains heavy register packets and register list. Register packet bags are prescribed when justified. They are treated as due mail and enter under the column entries of the mail list with the remark register packet against the entry. ఇది ఈ రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగ్ అంటే ఎక్కువగా మనకి హెవీ రిజిస్టర్ ప్యాకెట్స్ కనుక ఉంటే ప్రత్యేకంగా దీనికి ఒక బ్యాగ్ కడతారు. ఇట్లా ఈ రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగ్ కట్టిందని ఏం చేస్తారంటే దీన్ని రిజిస్టర్ బ్యాగ్ లో వేస్తారు. దీంట్లో మనకి ఈ మెయిల్ లిస్ట్ లో రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగ్ ఉందనేది చెప్తారు. ఈ విధంగా మనకి రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగులు డిస్పాచ్ అవుతా ఉంటాయి. బాగా ఇంకెక్కువగా ఉన్నాయి అనుకోండి, రిజిస్టర్ బ్యాగ్ లో వేయకుండా అవుట్ సైడ్ కూడా పెట్టేసి బ్యాగ్ కడతారు. మళ్ళీ ఇవన్నీ కలిసి మెయిల్ బ్యాగ్ లో ఉంటాయి. లేకపోతే బాగా ఇంకెక్కువగా ఉన్నా సరే
మనకి పైన కనుక పర్మిషన్ తో మనం బయట కూడా ఈ బ్యాగ్ కట్టేసి మంచి బ్యాగ్ క్లోజ్ చేసేసి సీల్ వేసేసి పంపించవచ్చు. ఇది ప్యాకెట్ బ్యాగ్. ఇది రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగ్. ఇది ప్యాకెట్ బ్యాగ్, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ప్యాకెట్ బ్యాగులు అంటే మనకి ఉదయం పూట మెయిల్ ఆఫీసుల నుంచి మనకి బ్యాగులు వస్తూ ఉంటాయి. మనం ఆ బ్యాగుల్ని మనం ప్రతిరోజు డే బ్యాగ్ రిజిస్టర్ అని ఒకటి రిజిస్టర్, అంటే మన దగ్గర ఉదయం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం. మనకి ఉదయం పూట ఆర్ఎంఎస్ నుంచి ఒక 25 బ్యాగులు వచ్చినాయి. 25, 25, 30, మొత్తం 30 బ్యాగులు. సాయంత్రం మనం ఒక 16 బ్యాగులు డిస్పాచ్ చేసాం. మొత్తం 14 బ్యాగులు ఉన్నాయి. మనకి ప్రతి ఆఫీస్కి ఇన్ని బ్యాగులు మినిమం గా ఉండాలని ఉంటుంది. ఉదాహరణకి తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీసు, తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్కి 100 బ్యాగులు మించి ఉండటానికి లేదు బ్యాలెన్స్ అని అంటారు. అయితే ఈ బ్యాలెన్స్ 125 ఉన్నాయి. ఇట్లా పంపింగ్ ఆ 25 బ్యాగులు ఏం చేస్తారంటే బ్యాగుల్ని ఒక బ్యాగ్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి బ్యాగులన్నింటినీ ఒక బ్యాగ్ మీద ఒక పెట్టి నీట్ గా మడత వేసి ప్యాకెట్ బ్యాగ్ కడతారు. ఈ ప్యాకెట్ బ్యాగ్ కట్టి ఎక్కడ పంపిస్తారు? మనకి ప్యాకెట్ బ్యాగ్ కట్టేసి మనం డిబిఓలకి మనం బ్యాగులు పంపించేస్తాం. ఇది మనం చేసేది. బ్యాగ్స్ రిటర్న్ బై ఎంటీ టు యూబిఓ, డిబిఓ, సిపిఓ, పోస్ట్ ఆఫీస్ ఆర్ సాక్స్ containing such bags are treated as ప్యాకెట్ బ్యాగ్స్. ఏదైతే ఈ మెయిల్ బ్యాగులు వచ్చే బ్యాగుల్ని మనం ఎంటీ బ్యాగుల్ని యూబిఓకి, యూనిట్ బ్యాగ్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీసు, మనకి అలాగే సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్కి మనం పంపిస్తూ ఉంటాం. వీటిని మనం ప్యాకెట్ బ్యాగులు అంటాం. ప్యాకెట్ బ్యాగ్. బ్యాగ్స్ రిటర్న్ ఎంటీ టు యూబిఓ, డిబిఓ, సిబిఓ, పోస్ట్ ఆఫీస్ ఆర్ సాక్స్ కంటైనింగ్ సచ్ బ్యాగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్యాకెట్ బ్యాగ్స్. ప్యాకెట్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్. ఇవి డ్యూ కాదు, కంపల్సరిగా పంపాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు చాలు. ట్రాన్సిట్ బ్యాగ్. ఏ ట్రాన్సిట్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ సెవరల్ బ్యాగ్స్ sent to the same office or section, thereby affording protection to them and securing the disposal in transit of only one bag place of several. A transit bag must contain mail list. Transit bags are due bags. ఇది ఇంపార్టెంట్, కంపల్సరీగా వచ్చింది ఎగ్జామ్. ట్రాన్సిట్ బ్యాగ్ డ్యూ బ్యాగా అన్డ్యూ బ్యాగా అంటారు. ఇది ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. అంటే ట్రాన్సిట్ బ్యాగ్ అంటే ఏంటంటే ఒకే ఆఫీస్ కానీ సెక్షన్ కానీ. సెక్షన్ అంటే మనకు సెకండ్కి మూవ్ అయ్యేది, అంటే ట్రైన్లో ఉండదు సెక్షన్కి. వీటికి ఒకే ఆఫీస్కి కానీ సెక్షన్కి కానీ మనకి బ్యాగులు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్కే అన్ని బ్యాగులు. వీళ్ళు ఏం చేస్తారంటే విజయవాడలో మనకి మెయిల్ సెక్షన్లో ఏం చేస్తారంటే ఈ హైదరాబాద్కే ఇన్ని బ్యాగులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద బ్యాగ్ తీసుకుంటారు. ఇవన్నీ సరే ఈ చిన్న బ్యాగులన్నీ సరే దాంట్లో పెట్టేసి సీల్ వేసేస్తారు. ఎందుకంటే వీటికి ఎక్స్ట్రా సెక్యూరిటీ. మధ్యలో వీటిని మనం కదపవసరంలా. మళ్ళీ బ్యాగులు దించి వేసేటప్పుడు అవి ఎక్కడ అవసరం. ఈ బ్యాగ్ చూడగానే ఇదంతా హైదరాబాద్కి. ఆ విధంగా మనకి ఈ సెవరల్ మనకి తగ్గిస్తాం కోసం మనకి ట్రాన్సిట్ బ్యాగ్ ని పెడతాం జరిగింది. దీనివల్ల మనకి ఎన్ష్యూర్స్ క్విక్ అండ్ సేఫ్ డిస్పోజల్. ఇట్లా దించేటప్పుడు వీళ్ళు శుభ్రంగా ఈ ఒక బ్యాగ్ దించేస్తారు. ఈ ఒక బ్యాగ్ అంటే ఇక హైదరాబాద్ మొత్తం దీంట్లో హైదరాబాదే ఉన్నాయండి, హైదరాబాద్కి వెళ్తాయి. ఈ పక్కన వేరే నాగపూర్ కటేలను అడు పంపించేస్తారు. కాబట్టి ఈ టైం సేవ్ చేస్తాం కోసం, అలాగే వర్క్ ఫోర్స్ తగ్గిస్తాం కోసం మనం ఈ ట్రాన్సిట్ బ్యాగ్ ని పెట్టారు. 34 ఈ అకౌంట్ బ్యాగ్. ఇది చాలా ఇంపార్టెంట్. an account bag is used between sub office and its head office to enclose
cash bags and articles, documents connected with accounts as well as correspondence unconnected with accounts from head office to one its sub offices and vice versa. When sent by head office to sub office, it contains SO slip. ఈ అకౌంట్ బ్యాగ్ అనేది మనకి సబ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కు మధ్య, అలాగే హెడ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కు మధ్య మనకి అకౌంట్ బ్యాగ్ ఉంటుంది. ఈ అకౌంట్ బ్యాగ్లో మనకి దీంట్లో క్యాష్ బ్యాగ్ ఉంటుంది. దీంట్లో అకౌంట్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఆర్టికల్స్, ఏదన్నా రిజిస్టర్ ఆర్టికల్స్ బుక్ అయినవి కానీ ఆర్డినరీ ఆర్టికల్స్ పెట్టచ్చు. డాక్యుమెంట్స్, దీనికి మన హెడ్ ఆఫీస్ సంబంధించిన, మన పోస్ట్ ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంట్స్, సర్క్యులర్స్, అలాగే డైలీ అకౌంట్లు, ఇవన్నీ దీంట్లో పెట్టచ్చు. ఏదన్నా మనం కరస్పాండెన్స్ కూడా దీంట్లో మనం పెట్టచ్చు. మనకి హెడ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కి, మన సాధారణంగా ఉదయం పూట హెడ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కి అకౌంట్ బ్యాగ్ వచ్చింది. దాన్ని మనం దాంట్లో అకౌంట్ బ్యాగ్లో SO స్లిప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హెడ్ ఆఫీస్ నుంచి మనకి సబ్ ఆఫీస్కి వచ్చేటప్పుడు అకౌంట్ బ్యాగ్లో ఉండేదాన్ని SO స్లిప్ అంటాం. SO స్లిప్ ఉంటుంది. అలాగే వెన్ సెంట్ బై సబ్ ఆఫీస్ టు హెడ్ ఆఫీస్, సబ్ ఆఫీస్ నుంచి మనకి హెడ్ ఆఫీస్ పంపిస్తుంటే దాంట్లో కంపల్సరీ డైలీ అకౌంట్ ఉంటుంది. రోజు మనం ఎంత ట్రాన్సాక్షన్ చేసామని డైలీ అకౌంట్ ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. SO నుంచి మనం HOకి వస్తుంటే ఏం చేస్తాం, డైలీ అకౌంట్ పెడతాం, రోజువారీ అకౌంట్. BO వాళ్ళేమో BO అకౌంట్ పెడతారు, BO అకౌంట్ బ్యాగ్లో. అదే ఈ అకౌంట్ బ్యాగ్లో SO HO మీద జరుగుతూ ఉంటుంది కాబట్టి SO నుంచి HOకి వస్తుంటే డైలీ అకౌంట్ ఉంటుంది కంపల్సరీగా. అకౌంట్ బ్యాగ్స్ మే బి లూజ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ మెయిల్ బ్యాగ్స్ made by post office and mail offices. Account bags are due bags. They should contain all types of postal articles posted in SOs deliverable at HOs, vice versa. ఇది అకౌంట్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్ మనకి SO నుంచి HO మధ్య జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్. దీంట్లో క్యాష్ బ్యాగ్ ఉండొచ్చు, అలాగే అకౌంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అఫీషియల్ కరస్పాండెన్స్ ఉంటుంది. దీంట్లో అఫీషియల్ కరస్పాండెన్స్ అన్ని దీంట్లో పెట్టేసి సీలే చేస్తారు. మళ్ళీ దీన్ని సపరేట్గా మెయిల్ బ్యాగ్లో పెడతారు. కొన్ని సందర్భాల్లో లూజ్గా కూడా పంపచ్చు. ఇది డ్యూ బ్యాగ్. ఇది కంపల్సరీగా ప్రతిరోజు పంపాల్సింది. యూజ్డ్ ఓన్లీ బిట్వీన్ HOs అండ్ SOs, కెన్ బి సెంట్ లూజ్ ఆర్ ఇన్సైడ్ మెయిల్ బ్యాగ్. మ్యాక్సిమం దీన్ని మెయిల్ బ్యాగ్ లోపలే పెడతారు ఈ అకౌంట్ బ్యాగ్ని. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లూజ్గా కూడా పంపించవచ్చు. అదే మనము HO నుంచి SOకి పంపించేటప్పుడు అకౌంట్ బ్యాగ్లో SO స్లిప్ ఉంటుంది. SO నుంచి HOకి పంపించేటప్పుడు అకౌంట్ బ్యాగ్లో డైలీ అకౌంట్ ఉంటుంది. ఈ బిట్ అడుగుతాడు. HO నుంచి SOకి పంపించేటప్పుడు అకౌంట్ బ్యాగ్లో ఏ స్లిప్ ఉంటుందని అడుగుతాడు, ఏ డాక్యుమెంట్ ఉంటుందని అడుగుతాడు. అప్పుడు మనం SO స్లిప్ అని ఆన్సర్ పెట్టాలి. అలాగే SO నుంచి HOకి పంపించే క్రమంలో ఈ అకౌంట్ బ్యాగ్లో ఏ డాక్యుమెంట్ ఉంటుందని అడిగితే SO డైలీ అకౌంట్ అని మనం ఆన్సర్ పెట్టాలి. 35 బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్. ఇందాక అకౌంట్ బ్యాగ్ అంటే అది SO నుంచి HOకి, HO నుంచి SOకి. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అంటే అది మనకి BO నుంచి SOకి. ఏ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ యూజ్డ్ బిట్వీన్ ఏ బ్రాంచ్ ఆఫీస్ అండ్ ఇట్స్ అకౌంట్ ఆఫీస్. ఈ బ్రాంచ్ ఆఫీస్ నుంచి అకౌంట్స్ ఆఫీసు. సాధారణంగా బ్రాంచ్ ఆఫీస్కి అకౌంట్ ఆఫీస్ అనేది SOనే ఉంటుంది. ఎక్కడో కొన్ని సందర్భాల్లో మాత్రమే హెడ్ ఆఫీస్ ఉంటుంది. To enclose cash bags, all articles, documents exchanged with the account office. ఇందాక చెప్పుకున్నట్టేనే మనం ఈ బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళు మనం ఈ SOకి
ఈ దీంట్లో క్యాష్ బ్యాగ్ రిజిస్టర్లు అక్కడ ఉన్న ఆర్డినరీ లెటర్స్ కరస్పాండెన్స్ లెటర్స్ మొత్తం ఈ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ లో పెట్టేసి ఈ బ్రాంచ్ ఆఫీసులో పెట్టేసి మనం మన ఈ అకౌంట్ ఆఫీస్ కి పంపించేస్తారు. సాధారణంగా ఈ ఈ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ ని మెయిల్ బ్యాగ్ లో పెడతారు, లేకపోతే ప్రత్యేక సందర్భాల్లో లూజ్ గా కూడా పంపించవచ్చు. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ డ్యూ కంపల్సరీగా ప్రతిరోజు పంపించాల్సిందే. 36 cash bag. A cash bag is used to enclose remittances of cash between post offices. Cash bags are not due bags. ఇవి డ్యూ బ్యాగులు కాదు. They are ordinarily dispatched enclosed in account bags, registered bags or branch office bags. ఈ క్యాష్ బ్యాగులు అనేవి మనకి అకౌంట్ బ్యాగ్ లో పెట్టేసి మనకి క్యాష్ బ్యాగ్ పంపించవచ్చు. అలాగే రిజిస్టర్ బ్యాగ్ లో కూడా మనం క్యాష్ బ్యాగ్ పెట్టి పంపించవచ్చు. అలాగే బిఓ బ్యాగ్ లో పెట్టి కూడా మనం క్యాష్ పంపించవచ్చు. క్యాష్ బ్యాగ్ అనేది ఇన్ని రకాలుగా చేయొచ్చు. అలాగే లూజ్ గా కూడా, బట్ మే ఆల్సో బి సెంట్ లూజ్ ఇన్ ది చార్జ్ ఆఫ్ పోస్ట్ మ్యాన్, విలేజ్ పోస్ట్ మ్యాన్, ఓవర్సీర్ అదర్ సబార్డినేట్. ఇలాగే కాకుండా మనం అవసరమైతే పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా మనం క్యాష్ పంపించవచ్చు, తెప్పించుకోవచ్చు. అలాగే విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా మనం తెప్పించుకోవచ్చు. అలాగే మెయిల్ ఓవర్సీస్ ద్వారా కూడా మనం తెప్పించేసుకోవచ్చు. అలాగే మనం కూడా పర్సనల్గా వెళ్ళి కూడా క్యాష్ మనం తెచ్చుకోవచ్చు. మనం ఈ క్యాష్ బ్యాగ్ ని చూడండి, ఈ అకౌంట్ బ్యాగ్ లో పెట్టచ్చు, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ లో పెట్టచ్చు, రిజిస్టర్ బ్యాగ్ లో పెట్టచ్చు. పెట్టి మనం ఈ క్యాష్ బ్యాగ్ ని క్లోజ్ చేయొచ్చు. అలాగే ఈ క్యాష్ ని మనం ఇలా లూజ్ గా అంటే మనం పోస్ట్ మ్యాన్ గారి ద్వారా, అలాగే విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా, మెయిల్ ఓవర్సీస్ ద్వారా కూడా మనం తెప్పించుకోవచ్చు. అలాగే మనం కూడా అదర్ ఆథరైజ్డ్ స్టాఫ్ ద్వారా కూడా మనం తెప్పించుకోవచ్చు. ఇవి డ్యూ బ్యాగ్ కాదు. క్యాష్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్ కాదు. క్యాష్ ఉంటేనే కడతాం కాబట్టి ఇది డ్యూ బ్యాగ్ కాదు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. తర్వాత 37 స్పెషల్ బ్యాగ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఏ స్పెషల్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ correspondence of the higher officers of the government mentions in Post Office Guide Part 1 as entitled to privilege and the correspondence of the Director General of Post when on a tour. A special bag contains unregistered and registered articles of the letter mail, the letter being tied in a separate bundle with the register list which they entered placed on top. Special bags are not due bags, but when dispatched, they are treated as unusual mail. స్పెషల్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది బాగా హైయర్ ఆఫీసర్స్ ఎవరు, మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, అలాగే మన డైరెక్టర్ జనరల్ డీజీ గారు కానీ, సెక్రటరీ పోస్ట్ కానీ మనకి టూర్ వచ్చినప్పుడు వీళ్ళకి సంబంధించిన ఏదైనా ఆర్డినరీ లెటర్స్ కానీ రిజిస్టర్స్ కానీ వచ్చినప్పుడు ఈ బ్యాగులో కట్టేసి దీంట్లో పెట్టేసి ఒక సీల్ వేసేసి ఈ స్పెషల్ బ్యాగ్స్ ని తీసుకొస్తారు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్పెషల్ బ్యాగ్ లో ఏముంటాయి, స్పెషల్ బ్యాగ్ కంటైన్స్ అన్రిజిస్టర్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ మెయిల్. దీంట్లో కేవలం ఈ స్పెషల్ బ్యాగ్ లో ఉండేది రిజిస్టర్డ్ ఆర్టికల్స్, లెటర్ మెయిలే, ఇంకా రెండేవి ఏమి ఉండవు. ఎవరి కోసం కడతారు ఇది బ్యాగు, బాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, అలాగే మన డైరెక్టర్ జనరల్ పోస్ట్ కానీ, హై క్యాడర్ ఇదే టాప్ అనమాట, వీళ్ళకి స్పెషల్ బ్యాగు కడతారు. దీంట్లో కేవలం రిజిస్టర్ ఆర్టికల్స్, లెటర్ మెయిలే ఉంటాయి.
37A క్యాంప్ బ్యాగ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది స్పెషల్ బ్యాగ్ తర్వాత కేటగిరీ అన్నమాట క్యాంప్ బ్యాగ్. ఇది కూడా పర్పస్ స్పెషల్ బ్యాగ్ లో కూడా క్యాంప్ లో ఉన్న వాళ్ళకే కడతారు బ్యాగ్, కాకపోతే బాగా హైయెస్ట్ కేటర్కి. ఈ క్యాంప్ బ్యాగ్ కూడా స్పెషల్ బ్యాగ్ తర్వాత కేటర్ అన్నమాట. ఏ క్యాంప్ బ్యాగ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ ది ఆఫీస్ ఫైల్స్ అండ్ అదర్ ఆఫీస్ పేపర్స్ and is closed by the secretariat or headquarters of office of the high officers mentions in the clause 198 of post office guide part 1 for the high officers on camp and vice versa. Camp bags are not due bags, but when the dispatched they are treated as unusual mails. ఉదాహరణకి మన డివిజన్ కి హెడ్ ఎస్పీ గారు, మన ఎస్పీ గారు లీవ్ లో ఉన్నారు. మన డివిజన్ కి వేరే డివిజన్ ఎస్పీ గారిని అడిషనల్ ఛార్జిగా వేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ డివిజన్ లో ఎక్కడైతే ఖాళీ ఉన్న డివిజన్ లో ఉన్న ఫైల్స్, రోజువారీ కరస్పాండెన్స్ మొత్తం ఒక క్యాంప్ బ్యాగ్ కట్టి ఆ క్యాంప్ బ్యాగ్ కట్టి అక్కడ పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పీ గారు అవి ఓపెన్ చేసి ఈ క్యాంప్ బ్యాగ్ లో ఫైల్స్ అన్ని చూసి మరలా సీల్ వేసేసి తిరిగి పంపిస్తారు. ఇది క్యాంప్ బ్యాగ్. దీంట్లో పైన స్పెషల్ బ్యాగ్ లో మనకి రిజిస్టర్ ఆర్టికల్స్, లెటర్ మెయిల్ ఉన్నాయి. క్యాంప్ బ్యాగ్ లో మాత్రం ఫైల్స్ పేపర్స్ గుర్తుపెట్టుకోండి. క్యాంప్ బ్యాగ్ అనగానే గుర్తుకు రావాల్సింది ఫైల్స్, పేపర్స్. ఏ క్యాంప్ బ్యాగ్ యూజ్ టు ఎన్క్లోజ్ ది ఆఫీస్ ఫైల్స్, గుర్తుపెట్టి ఆఫీస్ ఫైల్స్ అండ్ అదర్ అఫీషియల్ పేపర్స్. ఈ క్యాంప్ బ్యాగ్ కి స్పెషల్ బ్యాగ్ కి తేడా అది. ఇది స్పెషల్ బ్యాగ్ అంటే బాగా గవర్నమెంట్ లో హై ఆఫీసర్స్ కి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డీజీ గారికి ఈ స్పెషల్ బ్యాగ్ కడతారు. దీంట్లో అన్రిజిస్టర్డ్ మెయిల్ లేదా రిజిస్టర్ లెటర్లే ఉంటాయి. ఇవి డ్యూ బ్యాగులు కాదు. ఇది క్యాంప్ బ్యాగ్ అంటే మన ఆఫీసు సంబంధించిన ఆఫీసర్స్. దీంట్లో ఫైల్స్, అఫీషియల్ సంబంధించిన పేపర్స్ ఉంటాయి. ఆఫీస్ ఫైల్స్, అఫీషియల్ పేపర్స్ ఇవి క్యాంప్ లో ఉన్నప్పుడు పంపిస్తారు. ఇది మెయిన్ తేడా. స్పెషల్ బ్యాగ్ కి క్యాంప్ బ్యాగ్ కి తేడా చూద్దాం. ఇది అఫీషియల్ కరెస్పాండెన్స్. దీంట్లోనేమో ఆఫీస్ ఫైల్స్, పేపర్స్ ఉంటాయి. ఇక్కడేమో రిజిస్టర్ ఆర్టికల్స్ ఉంటాయి. రిజిస్టర్ లెటర్స్ ఉంటాయి. ఇక్కడ ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి. ఈ రెండు డ్యూ బ్యాగులేం కాదు, నాట్ డ్యూ బ్యాగులే. రెండు నాట్ డ్యూ బ్యాగులే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. 39 టెలిగ్రాఫ్ కవర్. ప్రస్తుతం ఇది లేదు, కాకపోతే మీకు ఒక అవగాహన కోసం చెప్తాను. ఏ టెలిగ్రాఫ్ కవర్ ఫార్మ్ TI-60 you use it to enclose express telegrams, telegram envelopes closed by the post offices, telegram advices, etc. when their transmission in their ordinary course service, register letters likely cause to delay in their disposal, and one must always be used to enclose telegraph envelopes received from local telegraph office for dispatch another telegraph office. They are treated as unusual mail sent loose, but they may be an inspection circumstances to be enclosed in mail or transit bag. మనకి ఈ అకౌంట్ బ్యాగ్, ఈ బ్యాగు లాగానే ఈ టెలిగ్రాఫ్ కవర్ కూడా ఉండేది. ఇటువరకు ఈ వచ్చిన టెలిగ్రామ్ అడ్వైజుల్ని వీటన్నిటిని క్లోజ్ చేసేసి డిలే కాకుండా మన పోస్ట్ ఆఫీసులోకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఈ హ్యాండ్ ఓవర్ చేసిన దాన్ని మనం మరొక పోస్ట్ ఆఫీస్ కి మనకి మెయిల్ ఆఫీసుల ద్వారా పంపించేవాళ్ళం. అట్లా ఈ టెలిగ్రాఫ్ అనేది చేరేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అందుబాటులో లేదు. మీకు ఒక అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది.